హాయ్ అండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శౌర్య స్పృహలోకి వస్తారు. స్పృహలోకి వచ్చినాక వెంటనే ఇంటికి వెళ్దామని సంతోషంగా బయటికి వస్తారు. చారు ఆద్యకు కాల్ చేస్తూ ఉంటుంది. చారు, మా నాన్నను ఏం చెయ్యకు ప్లీజ్ చారు అనే విధంగా బ్రతిమిలాడుతూ ఉంటుంది. చారు మాత్రం ఈ విధంగా చెప్తూ ఉంటుంది. మీ నాన్న బ్రతకాలంటే శ్రీను బావరు నన్ను కలుపు అనే విధంగా చారు చెప్తూ ఉంటుంది. ఇదంతా ఆద్య గమనించింది. వెనకాల ఈ బోర్డు ఉంటుంది. ఏ గుడ్ హెల్త్ ఈజ్ ద బెటర్ హెల్త్ అనే విధంగా బోర్డు చూస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ బోర్డు ఉందేంది, మా నాన్న ఇక్కడనే ఉన్నాడు, ఎవరు తీసుకొని వెళ్ళారు అనే విధంగా ఆద్య టెన్షన్ పడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆద్య డాక్టర్తో ఈ విధంగా చెప్తూ ఉంటుంది. మా నాన్నను ఇక్కడ జడ్జ్ పెట్టారని పోలీస్ వాళ్ళకు చెప్పినా పెద్దనాన్నకు చెప్పినా రిజల్ట్స్ ఎలా ఉంటుందో తెలుసా అనే విధంగా ఆద్య డాక్టర్తో చెప్తూ ఉంటుంది. డాక్టర్ ఈ విధంగా ఆద్యతో చెప్తాడు. మీ డాడీ ఈ హాస్పిటల్లో చాలా రోజుల నుంచి కోమలో ఉన్నాడని నిజమే, కానీ ఈరోజు కోమల నుంచి బయటికి వచ్చి ఎవరో కోసం వెళ్తానని మా నర్స్ ఎంత చెప్పినా వినకుండా వెళ్ళాడు అనే విధంగా డాక్టర్ చెప్తూ ఉంటుంటాడు ఆద్యతో. ఒకవైపు చారు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన మా ఇంటికి వెళ్ళాడనుకో మాకు ప్రమాదం, ఏమన్నా చెయ్యండి అనే విధంగా చెప్తూ ఉంటుంది. చారు వాళ్ళ నాన్న ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు చేయి దాటిపోయిందనుకో ప్రాణాలు తీర్చినా పర్వాలేదు అనే విధంగా రౌడీలతో చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆద్య వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్తాడు, ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.